Hello viewers, welcome to the Growth Telugu YouTube channel. మీ అందరికీ కూడా a very happy new year 2024. సో 2024 రాగానే ఆర్ లేకపోతే ఏదైనా కొత్త సంవత్సరం రాగానే మనం అందరం కూడా మంచిగా డైట్ చేయాలి ఆర్ లేకపోతే జిమ్ మెంబర్షిప్ కోసం ఎన్నో కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటాం. దీనితో పాటుగా అసలు ఈ 2024కి సంబంధించిన కొన్ని మంచి ఈక్విటీ ఫండ్స్ అంటే లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, సో ఈ కేటగిరీస్లో ఉండే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే మీరు కరెక్ట్ వీడియో మీదే ఉన్నారు. ఈరోజు ఈ వీడియో ద్వారా వాల్యూ రీసెర్చ్ అండ్ గ్రో వాళ్ళు చేసిన రీసెర్చ్ ఆధారంగా అండ్ లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఈ మూడు కేటగిరీస్కి సంబంధించిన 5 స్టార్ రేటింగ్స్ ఉండే కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి పూర్తి వివరాలను తీసుకుని మీ ముందుకు రావడం జరిగింది. అయితే మనం పలానా స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఈ మూడు భాగాల్లోని ఏ కంపెనీస్కి 5 స్టార్ రేటింగ్స్, ఏ ఫండ్స్కి 5 స్టార్ రేటింగ్స్ ఉన్నాయని అండ్ ఆ కంపెనీస్ యొక్క టాప్ 5 హోల్డింగ్స్ ఏంటి అండ్ వాళ్ళు ఏ సెక్టార్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ 1 year, 3 years, 5 years బెంచ్ మార్క్కి అగెయిన్స్ట్గా అసలు ఎలా పర్ఫామ్ చేశారు, క్రిటికల్ రేషియోస్, సో ఎప్పుడు కూడా మనం పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు రిస్క్ ఎంత ఉంటుంది అనేది మనం కొన్ని ముఖ్యమైన రేషియోస్ చూడాల్సి ఉంటుంది. అటువంటి రేషియోస్లో ఎలా పర్ఫామ్ చేశారు అండ్ ఈ పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో ఎంత ఫ్రీక్వెంట్గా ఫండ్ మేనేజర్స్ వీటిలో ఉన్న హోల్డింగ్స్ని మార్చుకుంటూ అమ్ముతున్నారు, కొంటున్నారు, ఇటువంటి మార్పులు చేర్పులు ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ మొట్టమొదటిసారిగా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను హిరణ్మై అండి. ఈరోజు మనం చూడబోయేది ఈ 3 కేటగిరీస్కి సంబంధించిన మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ ఏంటి అనేది. సో మొట్టమొదటి కేటగిరీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనేది సెబీ యొక్క రెగ్యులేషన్స్ ఆధారంగా తనకుండే మొత్తం ఆస్తుల్లోని 65% మినిమం స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. సో స్మాల్ క్యాప్ కంపెనీ అంటే ఏంటి? మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా స్టాక్ ఎక్స్చేంజెస్ పైన ఏ కంపెనీస్ అయితే 250 కన్నా ఎక్కువ ర్యాంకింగ్ని సంపాదించి ఆ పొజిషన్లో నిలుస్తాయో వాటన్నిటిని స్మాల్ క్యాప్ కంపెనీస్ అని అంటాం. సో ఏ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే 65% కన్నా ఎక్కువ ఇటువంటి కంపెనీస్ యొక్క స్టాక్స్లో పెట్టుబడి చేస్తారో ఆ కంపెనీస్ ఆర్ ఆ పర్టికులర్ ఫండ్స్ని మనము స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటాము. అయితే ఇందులో 5 స్టార్ రేటింగ్ పొందిన మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకుందాం. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్. ఈ పర్టికులర్ ఫండ్ యొక్క టాప్ 5 కంపెనీస్ ఆర్ ఎందులో హోల్డ్ చేస్తున్నాయి అని అంటే నారాయణ హృదయాలయ 4.54%, బిర్లా సాఫ్ట్ లిమిటెడ్ 3.86%, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ 3.62%, చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్ 2.93%, బ్లూ స్టార్ లిమిటెడ్ 2.85%. అండ్ వీళ్ళ యొక్క టాప్ 5 సెక్టార్స్ విషయానికి కానీ వస్తే 14.11% to financial sectors, 12.19% to healthcare, automobile and auto components లో 10.28%, capital goods లో 10.09% and chemicals లో 9.5%. ఈ పర్టికులర్ ఫండ్ యొక్క రిటర్న్స్ ఆర్ పర్ఫార్మెన్స్ బెంచ్ మార్క్కి అగెయిన్స్ట్గా అంటే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఈ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఉంది కదా, సో దీనికి అగెయిన్స్ట్గా బెంచ్ మార్క్ని మనం కంపేర్ చేస్తాం. వీటన్నిటిని పర్ఫార్మెన్స్ పరంగా మనం కంపేర్ చేసి చూసినట్టయితే 5 year టైం ఫ్రేమ్లోని వీళ్ళు బెంచ్ మార్క్కి అగెయిన్స్ట్గా ఆర్ బెంచ్ మార్క్ని అవుట్ పర్ఫామ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే బెంచ్ మార్క్ కేవలం 22% రిటర్న్ ఇస్తే వీళ్ళు 25.99 దాదాపుగా 26% రిటర్న్ అనేది ఇచ్చారు. అండ్ ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన రేషియోస్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిది స్టాండర్డ్ డీవియేషన్. ఒక పోర్ట్ఫోలియోలో ఉండే మొత్తం రిస్క్ని మనం ఎంచాలి అని అంటే ఈ స్టాండర్డ్ డీవియేషన్ని కనుక్కుంటాం. అటువంటిది ఈ పర్టికులర్ ఫండ్కి స్టాండర్డ్ డీవియేషన్ 17.07 ఉంది. రెండవది బీటా. మార్కెట్ యొక్క రిస్క్ కన్నా ఒక ఫండ్ యొక్క రిస్క్ ఎలాగుంది అనేది మనం బీటా తోటి మెషర్ చేస్తాం. 1 కన్నా తక్కువ ఉన్నట్టయితే మార్కెట్ కన్నా తక్కువ రిస్క్. సో ఈ పర్టికులర్ ఫండ్కి 0.69 ఉంది, అంటే మార్కెట్ కన్నా తక్కువ రిస్క్. మూడవ రేషియో షార్పే రేషియో. ఈ షార్పే రేషియో అని అంటే 1 యూనిట్ ఆఫ్ రిస్క్ మనం తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఎన్ని రెట్లు మనం ఎక్సెస్గా ఆదాయాన్ని పొందుతున్నాం అనేది షార్పే రేషియో ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ కానీ చూసినట్టయితే 1.36 టైం 1 యూనిట్ మీరు కానీ రిస్క్ చేస్తే 1.36 టైం ఎక్సెస్గా మీరు రిటర్న్స్ని పొందుతున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో ఆఖరిగా. సో పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో ఎంత ఉంది అని అంటే 2%, అంటే చాలా చాలా తక్కువ, అంతే ఎక్కువ ఫ్రీక్వెంట్గా హోల్డింగ్స్ అనేది మార్చడం లేదని తెలుస్తుంది. సో ఇది స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీలోని ఏదైతే 5 స్టార్ రేటింగ్ పొందిన యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్. ఇప్పుడు మనం రెండో కేటగిరీ అయిన లార్జ్ క్యాప్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. సో సెబీ రెగ్యులేషన్స్ ఆధారంగా ఏ మ్యూచువల్ ఫండ్స్ అయితే తన యొక్క 80% వరకు అట్లీస్ట్ 80% ఆఫ్ అసెట్స్ని తీసుకెళ్ళి ఒక లార్జ్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటాం. సో లార్జ్ క్యాప్ కంపెనీస్ అని ఎలా తెలుస్తాయి? ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజెస్ పైన మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ఏవైతే 1 నుంచి 100 మధ్యన, అంటే 1 నుంచి 100 మధ్యన
ర్యాంకింగ్ అనేవి పొంది ఈ ర్యాంకింగ్లో నిలుస్తాయో ఆ అన్ని కంపెనీస్ కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్గా ఉంటాయి. వీటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఈ ఫండ్స్ని మనం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటాం. అయితే ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లోని 4 ముఖ్యమైన 5 స్టార్ రేటింగ్ పొందిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటి స్కీమ్ అయితే బరోడా పిఎన్బి పరిబాస్ లార్జ్ క్యాప్ ఫండ్. వీళ్ళ యొక్క టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 8.32%, ఐసిఐసిఐ బ్యాంక్ 7.1%, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 5.98%, లార్సన్ అండ్ ట్యూబ్రో 5.51%, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ 4.88%. టాప్ 5 సెక్టార్స్ విషయానికి వస్తే బ్యాంక్స్ 21.63%, ఐటీ సాఫ్ట్వేర్ 9.94%, ఆటోమొబైల్స్ 6.94%, పెట్రోలియం ప్రోడక్ట్స్ 5.98%, కన్స్ట్రక్షన్లో 5.51%. అయితే మీరు ఇప్పుడు స్క్రీన్స్ పైన చూస్తున్నట్టుగానే ఈ ఫండ్ కూడా 5 years టైంలో తన యొక్క బెంచ్ మార్క్ని దాటి మంచి రిటర్న్స్ని ఇచ్చింది. సో క్రిటికల్ రేషియోస్, ఈ 3 రేషియోస్ ఏదైతే స్టాండర్డ్ డీవియేషన్, బీటా అండ్ షార్పే రేషియో ఉంటుందో ఈ ఫండ్కి స్టాండర్డ్ డీవియేషన్ అనేది 12.27% ఉంటే బీటా అనేది 0.88, అంటే మార్కెట్ కన్నా తక్కువ రిస్క్ అని చెప్పొచ్చు. షార్పే రేషియో మీరు కానీ 1 unit ఆఫ్ రిస్క్ ఆర్ 1 unit ఆఫ్ రిస్క్ తీసుకున్న దానికి ఇక్కడ 0.79 times ఎక్సెస్ రిటర్న్ అనేది పొందుతారు. అండ్ పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో 0.58, అంటే యాక్టివ్గానే ఈ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రెండవ మ్యూచువల్ ఫండ్ కెనరా రొబెకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్. ఈ పర్టికులర్ ఫండ్కి సంబంధించిన టాప్ 5 కేటగిరీస్ టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ చూస్తే హెచ్డిఎఫ్సి 9.57%, ఐసిఐసిఐ బ్యాంక్ 7.11%, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 5.71%, ఇన్ఫోసిస్ 5.41%, లార్సన్ అండ్ ట్యూబ్రో 4.73%. సో 5 సెక్టార్స్ విషయానికి వస్తే బ్యాంక్స్ 24.64%, ఇన్ ఐటీ సాఫ్ట్వేర్ 10.87%, ఆటోమొబైల్ 6.6%, పెట్రోలియం ప్రోడక్ట్స్ 5.71%, డైవర్సిఫైడ్ ఎఫ్ఎంసీజీలోని 5.38%ని పెట్టుకున్నారు. సో ఇన్సెప్షన్ నుంచి కానీ మనం బెంచ్ మార్క్ అగేన్స్ట్గా పోల్చి చూస్తే 5 year టైం ఫ్రేమ్లోని వీళ్ళు బెంచ్ మార్క్ కన్నా అధికమైన ఆదాయాన్ని జనరేట్ చేశారని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ రేషియోస్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఈ పర్టికులర్ ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ అంటే టోటల్ రిస్క్ కానీ పోల్చి చూస్తే 11.03 ఉంది. అలానే బీటా మార్కెట్ కన్నా తక్కువే 0.86 ఉంది. అండ్ మూడవదిగా షార్పే రేషియో 1 unit ఆఫ్ రిస్క్ తీసుకుంటే 0.74 times ఎక్సెస్ రిటర్న్స్ని వీళ్ళు చూస్తున్నారు. అండ్ అలానే పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో విషయానికి కానీ వస్తే 19%, అంత ఎక్కువగా మార్పులు అనేవి జరగట్లేదు, కానీ మంచి మేనేజ్మెంట్ అయితే యాక్టివ్గానే చేస్తున్నారు. మూడవది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్. టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్లో 8.53%, ఎల్ఎన్టీలో 7.4%, రిలయన్స్ ఇండస్ట్రీస్లో 6.38%, ఇన్ఫోసిస్లో 5.49%, అండ్ మిగతాది ఇండెక్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో పెడుతున్నారు. టాప్ 5 సెక్టార్స్ విషయానికి వస్తే మేజర్గా వీళ్ళు ఫినాన్షియల్ సెక్టార్స్లో 26%, ఆయిల్ గ్యాస్ అండ్ కన్జ్యూమబుల్ ఫ్యూయల్స్లో 10.36%, ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ కాంపనెంట్స్లోని 10.15%, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించి 9.66% అండ్ కన్స్ట్రక్షన్లో 7.40%. సో ఇప్పుడు మీరు కానీ స్క్రీన్స్ పైన చూసినట్టయితే టైం ఫ్రేమ్స్ పరంగా బెంచ్ మార్క్కి అగేన్స్ట్గా వీళ్ళు 1, 3, 5 years మూడిట్లో కూడా అవుట్ పర్ఫామ్ చేసి చాలా మంచి రిటర్న్స్ని తీసుకొచ్చారు వాళ్ళ పెట్టుబడిదారులు కానీ అర్థమవుతుంది. అండ్ అలానే ఈ పర్టికులర్ ఫండ్కి సంబంధించిన రేషియోస్ పరంగా మనం చూసినట్టయితే మొత్తం టోటల్ రిస్క్ ఎంత అనేది ఉందని స్టాండర్డ్ డీవియేషన్ పరంగా 12.34 అని తెలుస్తుంది. బీటాని కానీ చూసినట్టయితే 1 కన్నా తక్కువ ఉంది కాబట్టి 0.88. సో 0.88 అంటే మార్కెట్ కన్నా చాలా తక్కువ రిస్క్ ఉందని మనకు అర్థమవుతుంది. అండ్ ఫైనల్గా షార్పే రేషియో 1 unit ఆఫ్ రిస్క్ కానీ మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ 1.06 times వరకు మీకు రిటర్న్ అనేది ఎక్సెస్ రిటర్న్ లభిస్తుంది. పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో విషయానికి వస్తే 23%, అంత ఎక్కువగా మార్పులు జరగట్లేదు, సో మంచిగానే మేనేజ్మెంట్ అవుతుందని తెలుస్తుంది. నాలుగవ ఫండ్ నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. ఇక్కడ ఉండే టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ పరంగా చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 9.62%, ఐసిఐసిఐ బ్యాంక్లో 6.88%, రిలయన్స్ ఇండస్ట్రీస్లో 6.31%, ఐటీసీలో 4.82% అండ్ ఎస్బీఐలోని 4.06%. టాప్ 5 సెక్టార్స్ విషయానికి వస్తే బ్యాంక్స్లో అత్యధికంగా 25.93 ఉంటే డైవర్సిఫైడ్ ఎఫ్ఎంసీజీలో 8.59%, సాఫ్ట్వేర్లో 6.76%, పెట్రోలియం ప్రోడక్ట్స్లో 6.31%, లీజర్ సర్వీసెస్లో 6.01%. 1, 3 and 5 years టైం ఫ్రేమ్లోని వీళ్ళు బెంచ్ మార్క్ కన్నా అధికమైన ఆదాయం వాళ్ళ పెట్టుబడిదారులకి తెచ్చారు అని తెలుస్తుంది. నెక్స్ట్ ఈ పర్టికులర్ ఫండ్కి సంబంధించిన ముఖ్యమైన రేషియోస్ని చూద్దాము. సో మొట్టమొదటి ఈ పోర్ట్ఫోలియో నుంచి మొత్తం రిస్క్ని మనం స్టాండర్డ్ డీవియేషన్తో కొలుస్తాం కాబట్టి ఈ ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 4.10, చాలా తక్కువే ఉంది. అండ్ బీటా విషయానికి వస్తే 0.9, దాదాపుగా మార్కెట్ ఎలాంటి తీరులోనే ఎలాంటి రిస్క్ని ఫేస్ చేస్తుందో సేమ్ ఈ ఫండ్ కూడా అలాగే మూవ్ అవుతుంది. షార్పే రేషియో 1 unit ఆఫ్ రిస్క్ కానీ మీరు తీసుకున్నట్టయితే 0.34 ఎక్సెస్ రిటర్న్ అనేది లభిస్తుంది. పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ విషయానికి వచ్చినట్టయితే 40%, అంటే కొంచెం మోడరేట్గానే ట్రేడింగ్ లెవెల్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే బ్యాలెన్సింగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి బ్యాలెన్స్ చేస్తూనే కూడా వీళ్ళు మంచి ఆదాయాన్ని తీసుకురావడానికి అప్పటికప్పుడు పథకాలు స్ట్రాటజీస్ తోటి మంచిగానే మేనేజ్ చేస్తున్నారని తెలుస్తుంది.
అండ్ మూడో కేటగిరీ మిడ్ క్యాప్ ఫండ్స్. సెబీ రెగ్యులేషన్స్ ఆధారంగా ఏ పర్టికులర్ ఫండ్స్ అయితే 65% కన్నా ఎక్కువ అసెట్స్ని ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ యొక్క స్టాక్స్లోని పెట్టుబడి చేస్తారో వాటన్నిటినీ కూడా మనము మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కింద క్లాసిఫై చేస్తాం. అయితే మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి? 2017లో వచ్చిన రెగ్యులేషన్స్ ఆధారంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ని మనం ఎంచుకుని దీని యొక్క బేసిస్లో కానీ కంపెనీస్కి 101 నుంచి 250 మధ్యలో కానీ ర్యాంకింగ్ ఉన్నట్టయితే ఆ అన్ని కంపెనీస్ కూడా మిడ్ క్యాప్ కంపెనీస్ కింద వచ్చేస్తాయి. సో ఇప్పుడు మిడ్ క్యాప్ కంపెనీస్కి సంబంధించిన టాప్ 5 అంటే 5 స్టార్ రేటింగ్స్ ఉన్న 3 పర్టికులర్ ఫండ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. దీంట్లో 5 స్టాక్ హోల్డింగ్స్, సో టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ విషయానికి వస్తే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 9.19, పర్సిస్టెంట్ సిస్టమ్స్ 9.13, జొమాటో 8.2, కోఫోర్జ్ 6.77, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్లో 6.27. అండ్ అలానే 5 సెక్టార్స్ పరంగా చూస్తే ఐటీ సాఫ్ట్వేర్లో 21.69, ఫినాన్స్ రంగంలో 15.04, రీటైలింగ్ 9.4, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్లోని 8.9 అండ్ ఆటో కాంపోనెంట్స్లో 8.46. సో ఈ పర్టికులర్ ఫండ్ని మనం కానీ దాని యొక్క బెంచ్ మార్క్ ఏదైతే నిఫ్టీ మిడ్ క్యాప్ 150 టోటల్ రిటర్న్ ఇండెక్స్తో పోల్చి చూస్తే 3 years అండ్ 5 years టైం ఫ్రేమ్లోని మంచిగా రిటర్న్స్ని అందించే బెంచ్ మార్క్ని దాటుకొని అని తెలుస్తుంది. ఈ ఫండ్ యొక్క ముఖ్యమైన రేషియోస్ అయిన స్టాండర్డ్ డీవియేషన్ పరంగా వస్తే 14% ఉంది. అండ్ అలానే వీళ్ళ యొక్క బీటా మార్కెట్ రిస్క్ కన్నా తక్కువ 0.8 ఉండడంతో మార్కెట్ రిస్క్ కన్నా తక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. షార్పే రేషియో 1 unit ఆఫ్ రిస్క్ కానీ మీరు తీసుకున్నట్టయితే మీకు 1.9 times ఎక్సెస్ రిటర్న్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో విషయానికి వస్తే 1.5 అంటే చాలా ఎక్కువ సార్లు మారుస్తున్నట్టుగా, చాలా హై ట్రేడింగ్ యాక్టివిటీ జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రెండవ మిడ్ క్యాప్ ఫండ్ విషయానికి వస్తే క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్. టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ వస్తే లిండే ఇండియా 7.88, రిలయన్స్ ఇండస్ట్రీస్ 7.8, ఎన్ఎండిసి 6.19, డిక్సన్ టెక్నాలజీస్ 5.98, పిఎన్బి 4.92. 5 సెక్టార్స్ పరంగా చూసినట్టయితే ఫినాన్స్లో 10.84, ఫార్మా అండ్ బయోటెక్నాలజీలో 10.45, పవర్లో 7.94, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్లో 7.88 అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్లో 7.8. బెంచ్ మార్క్ అగేన్స్ట్గా చూస్తే 3 years అండ్ 5 years టైం ఫ్రేమ్లోని బెంచ్ మార్క్ని దాటుకుని మంచి రిటర్న్స్ని పెట్టుబడిదారులకి అందించింది. క్రిటికల్ రేషియోస్ పరంగా చూస్తే మొత్తం రిస్క్ కానీ చూస్తే స్టాండర్డ్ డీవియేషన్ 17.43% ఉంది. అండ్ అలానే వీళ్ళ యొక్క బీటా పరంగా చూస్తే 1.01 మార్కెట్ కన్నా కొంచెం ఎక్కువ రిస్కీగానే కనిపిస్తుంది. షార్పే రేషియో 1 unit ఆఫ్ రిస్క్ తీసుకుంటే 1.78 times మీకు ఎక్సెస్ రిటర్న్ అనేది లభిస్తుంది. పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో విషయానికి కానీ వస్తే 3.39 times, చాలా ఎక్కువ మోతాదులో ఇక్కడ మార్పులు చేర్పులు అండ్ యాక్టివ్గా ట్రేడింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్గా మనం చూడబోయేది ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇందులో టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ విషయానికి వస్తే క్రిజిల్ హోల్డింగ్ 4.14%, సుందరం ఫైనాన్స్ 3.51%, టొరెంట్ పవర్ 3.45, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా 3.26, షాఫ్లర్ ఇండియా 3.19. టాప్ 5 సెక్టార్స్ విషయానికి వస్తే ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ 15.17, ఫినాన్షియల్ సర్వీసెస్ 14.28, క్యాపిటల్ గూడ్స్ 11.79, హెల్త్ కేర్ 7.94, టెక్స్టైల్ 7.5%. సో వీళ్ళు బెంచ్ మార్క్కి అగేన్స్ట్గా ఏ టైం ఫ్రేమ్స్లోని మంచి తీరుని ప్రదర్శించి మంచి ఆదాయాన్ని తీసుకొచ్చారనంటే ఇన్సెప్షన్ నుంచి చూస్తే 5 years టైం ఫ్రేమ్లోనే అది జరిగింది. అండ్ ముఖ్యమైన రేషియోస్ పరంగా మనం చూస్తే టోటల్ పోర్ట్ఫోలియో నుంచి వచ్చే రిస్క్ ఎంత ఉంటుంది అని అంటే స్టాండర్డ్ డీవియేషన్ 13.87 ఉంది. అండ్ అలానే బీటా మార్కెట్ కన్నా తక్కువ 0.82, సో తక్కువ రిస్క్లోనే వెళ్తుంది. షార్పే రేషియో మీరు 1 unit ఆఫ్ రిస్క్ కానీ తీసుకున్నట్టయితే 1.45 times మీకు ఎక్సెస్ రిటర్న్ అనేది లభిస్తుంది. పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియోకి వస్తే 9%, అంతే ఎక్కువగా మారట్లేదని కూడా తెలుస్తుంది. సో అవండి ఏదైతే స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీస్లోని 5 స్టార్ రేటింగ్స్ కలిగిన పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే మీరు 2024కి మంచి మ్యూచువల్ ఫండ్స్ కింద ఎంచుకోవచ్చు. కాకపోతే వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికన్నా ముందు రిటర్న్స్తో పాటుగా రిస్క్ని కూడా చూసుకుని మీ ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ మేము ఎటువంటి రికమెండేషన్స్ అయితే ఈ వీడియో ద్వారా చేయట్లేదండి. అసలు కేవలం ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాగున్నాయి, వీటి యొక్క పనితీరు, అసలు టాప్ 5 స్టాక్స్ ఎలాగున్నాయి, కావాల్సిన నిష్పత్తులు రేషియోస్ ఎలాగున్నాయి అనే విషయాన్ని మాత్రమే ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో ఆన్ దాట్ నోట్ హ్యావ్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ పర్టికులర్ న్యూ ఇయర్లో కూడా మంచిగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ మీ పెట్టుబడిని బాగా సేఫ్గా అండ్ మంచిగా గ్రో చేయాలి అని ఆశిస్తూ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్టింగ్. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully.